మనము శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇలా ముగ్గులైతే రంగవల్లులు తీర్చిదిద్దుతున్నాం అనమాట పంచలో. అలాగే చక్కగా వాకిటి ముందు కూడా వేస్తాను. సో అది కూడా మీరు తప్పకుండా చూడండి. చాలా చక్కగా మంచిగా శ్రావణ మాసంలో ముగ్గు ఇంకా పర్మనెంట్గా ఉంటుంది అనమాట మనకి. సో నెక్స్ట్ శ్రావణ మాసం ఇక అన్ని మాసాలతో పాటు నెక్స్ట్ నవంబర్ కూడా వస్తుంది కదా మనకి, కార్తీక మాసం. సో వాటికి కూడా కలిపి అనమాట ఒకేసారి వేసేస్తున్నాను. సో నాకైతే నచ్చింది. సో మీకు ఎలా నచ్చిందో కామెంట్లో పెట్టండి. సో ఇలా వేస్తున్నానండి. నాకైతే బాగానే నచ్చింది, పర్లేదు అనిపించింది. నాలో ఇంత ఆర్ట్ బాగా దాగి ఉంది ఇన్నాళ్ళ బట్టి. సో ఎందుకు బయటికి రాలేదని అనిపించింది. పాపం ఎప్పుడో బయటికి రాస్తుంది, పాపం ఇన్నాళ్ళు పట్టింది. అంతేనండి, ఒక్కోసారి కొన్ని విషయాలు బయటికి రావాలంటే కొంతకాలం పడుతుంది. అది ఏదైనా కానివ్వండి, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తెలివితేటలు కూడా కావచ్చు, చెప్పలేం కదా. ఏవి ఎప్పుడు బయటపడాలో అవి అప్పుడు బయటపడుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు నాలో ఉన్న టాలెంట్ ఇప్పుడైతే బయటపడింది. సో ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? రాత్రిపూట అయింది. సో వీళ్ళ పాటికి వీళ్ళు పడుకున్నారనమాట. సో నేను ఒక్కదాన్ని బయట కూర్చొని చూపిస్తాను చూడండి. మొత్తం చీకటే, లైట్లు వేసేస్తున్నాయి అన్నమాట, వీధి లైట్లు. వస్తున్నా, అయిపోవచ్చింది. ఇంకొక 4 తీగలకి వేసేస్తే అయిపోతుంది. వీడియో తీస్తున్నా. సో నీట్గా వస్తుంది అనుకుంటున్నాను. సో మీకు చూసేటప్పుడు ఎలా ఉందో తెలియదు. సో నాకు వేసేటప్పుడు అయితే చెయ్యి లైట్గా వణుకుతుంది. ఇంకో మాట ఏంటంటే మాకు ఈరోజు నీళ్లు కూడా వస్తాయి అన్నమాట. సో ఇది ఈలో పారిపోవాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను అనమాట. సో పెయింట్ కదా, సో మాకు నీళ్ళు వచ్చేసరికి 4:40 అంతేనా, 4:30 4:40 అవుతుంది. సో ఈ లేపు కనుక అయిపోయింది అంటే ఓకే, పర్ఫెక్ట్. వామ్మో, ఏదో ఇస్తాను ఏం పాడు. సో ఇలా పాకుంటూ తిరుగుతుంటే ఇదొక మజానే వస్తుంది. సో ఏదైనా మనం ఇష్టంతో చేసే పని ఎప్పుడు కష్టం అనిపించదండి, కానీ కష్టంతో చేసే పని ఎప్పుడు ఇష్టం మనకు అస్సలు అనిపించదు. డైలాగ్ బాగుందని చెప్పా, నచ్చితే లైక్ ఇవ్వండి, లేకపోతే లేదు. సో మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి వ్రతం. సో నేను వరలక్ష్మి వ్రతం రోజే వరలక్ష్మి వ్రతం చేస్తానని ఏం లేదు. సో ఎప్పుడు చేస్తానో మనకు తెలీదు. సో కాబట్టి ఒకసారి లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో మీలో కొంతమంది చూసుండొచ్చు, కొంతమంది చూసుండకపోవచ్చు. చూసుంటే మటుకు బాగుందో లేదో చెప్పండి. సో 1 year అయింది కదా, మాకేం గుర్తుంటుంది అనుకునే పనితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఉంటాయి. సో చూస్తున్నారు కదా, బాగుందా? చాలా కష్టపడి అయితే వేస్తున్నాను అనమాట, చాలా ఇష్టంగా. ఎందుకంటే శ్రావణ మాసం కదా, లక్ష్మీ వారాలు, శుక్రవారాలు. శ్రావణ మాసం అంటేనే మనకి అమ్మవారి ఇదన్నమాట. సో మరి అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకోసం నేను చాలా ఇంట్రెస్ట్గా వేస్తున్నాను. సో నాకు ఇలా వేయటం, ఇంటి ముందు ఇలా ఉండటం అంటే చాలా ఇష్టం అండి. సో నా పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలకి నాకు నచ్చినట్టుగా వేస్తున్నాను అన్నమాట ఇంటి ముందు. నాకు ఇలా ఉండటం అంటే చాలా ఇష్టం అనమాట. సో వాకిట్లో సో ఎప్పుడు నాకు కుదరలేదు. సో ఈ సంవత్సరం మటుకు నాకు కుదిరిందనమాట. చాలా ఇష్టంగా అనిపిస్తుంది వేయటం. చూద్దాం ఇది ఎన్ని రోజులు ఉంటుందో, నవంబర్ దాకా ఉంటుందో ఉండదో తెలీదు, నాకైతే తెలియదు, ఐడియా లేదు. రోడ్డు మీద ఎన్నాళ్ళు ఉంటుందో కూడా అది కూడా తెలీదు.
రోడ్డు మీద వేసేటప్పుడు కూడా నేను మీకు వీడియో పెడతాను చూడండి, ఏ ముగ్గు వేస్తున్నాను, ఆ ముగ్గు బాగుందా లేదా. సో లేదు అంటే నేను ఒక ముగ్గు సెలెక్ట్ చేసుకొని వేస్తాను పేపర్ మీద. అది మీలో ఎవరైనా చూసి బాగుంది వేయచ్చు అని మీలో ఎవరైనా కామెంట్ పెడతాను అంటే పెట్టండి. సో నేను వాటిలలో 1 అని 2 అని అలాగ ముగ్గులకి పేర్లు పెడతాను. సో వాటిలలో మీరు ఏదైనా మీకు నచ్చింది మీరు వేయండి, బాగుంటుంది ఇంటి ముందు అంటే ఓకే. సో ఇది ఎలా ఉందండి? సో ఇంకా ఫినిష్ అవ్వలేదు కలరు, పర్లేదు కదా. సో నెల ఆర్ట్ బాగానే ఉందంట అనిపిస్తుంది కొంచెం. ఇక్కడ చూసారా నేను లైట్గా డాట్స్ పెట్టేశారు కలర్స్ కదా, ఇది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా లైట్గా పూలగా కొంచెం డిఫరెంట్ అనిపించినా కూడా బాగుంది. సో నాకు అనిపిస్తుంది. సో ఇది మీ ఒపీనియన్ కాదు, నా ఒపీనియన్ మాత్రమే. నేను మీ ఒపీనియన్ అయితే అడుగుతున్నాను. సో మీరు చెప్పండి, కామెంట్లో పెట్టండి. సో నచ్చిందో లేదో, సో నా కష్టానికి ఎంత విలువకి మీరు ఎంత చేస్తారు అంటే బాగుందని లేదా బాగలేదని అనమాట. సో అలా అనమాట. మనం కొన్నిసార్లు భలే అనుకుంటామండి అబ్బా అని. ఆ అబ్బా అనుకున్న ప్రతిసారి ఓరి నాయన అనిపిస్తుంది. చాలాసార్లు నేను ఈ విధంగా వెయ్యాలని ఎంతో ఇష్టపడ్డాను. నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలకి నా పెళ్ళైన తర్వాత ఇప్పటికి కుదిరింది నాకు నచ్చినట్టుగా వేయడానికి. ఇక్కడ చుక్కలు పడుతున్న ఏసీ చుక్కలు. మనమైతే లేచి వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదండి. సో ఏసీ వాటర్ అనమాట, అందులో డబ్బా పెట్టేశాను, అందులో పడిపోతున్నాయి. ఇంకా మనకు సంబంధం లేదు ఆ వాటర్తో. ఈ నైట్ మొత్తం దాన్ని అలానే ఉంచేస్తాను. కానీ మేము ఎక్కువసేపే మేము అయినా సరే మళ్ళీ ముక్కు పాడైపోతుంది కదా. ఏమిటో అన్నిటికీ ఇలా చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. పర్లేదు, అర్థమైతే. దేవుడా, ఈ ఒక్క 4 పీసెస్ పాపం దీన్ని కష్టపెట్టేసేస్తే ఈ లీవ్స్కి ఆకారం దిగిపోతుంది. అప్పటికి ఇక్కడ వాటర్ పడ్డాయి అనమాట, మనం తుడిచే అవకాశం అయితే లేదు, అందుకని అలానే వేసేస్తున్నాను అనమాట. ఇంకో మాట ఏంటంటే శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతమే కాదండి, ఇంకా చాలా చాలా వ్రతాలు ఉన్నాయంట. సో చేసుకునే వాళ్ళకు చేసుకునేనట్టు అన్నీ రకరకాలుగా ఏవేవో ఉన్నాయని యూట్యూబ్లో కూడా చూస్తున్నాం మేము. సో మీరు కూడా ఆల్రెడీ చూస్తూనే ఉంటారు యూట్యూబ్ని ఫాలో అవ్వాలి ఎవరండి, అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు మటుకు అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. సో ఇదండి మన అవుట్ఫిట్. ఓయమ్మ, అతి కష్టపడి వేసిన మొట్టమొదటి ముగ్గండి ఈ వాకిట్లో. ఇది పర్మనెంట్ అనమాట. సో నేను చాలాసార్లు కలర్స్తో వేసాను, అంటే మన కలర్స్ వేసుకుంటే మళ్ళీ మరుసటి రోజు కడుక్కుండే రకాలు అనమాట. సో ఇది పర్మనెంట్ అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. సో ఫస్ట్ నుంచి నాకు
ఇలా వేయటం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. చాలా సంవత్సరాలకు కానీ ఇలా కుదిరినందుకు, ఇలా వేసినందుకు కొంచెం హ్యాపీగా ఉంది అంత మటుకే. సో నైస్ కదా. సో నాకైతే ఇలా ఉండటం అంటేనే ఇష్టం అండి వాకిట్లో. సో ఎలా పడితే అలా ఉన్నా కూడా నాకైతే పర్సనల్గా నాకు అస్సలు నచ్చదు. సో నాకు నచ్చినట్టుగా ఉంచాను. సో అది నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనసుకు నచ్చినట్టుగా ఎప్పుడైతే మనం ఉంటుందో అప్పుడు ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.